యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్న భక్తులకు ఒక హై అలర్టే ప్రకటించింది దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఇప్పుడు సెలవులు వచ్చాయి కదా, యాదాద్రిని దర్శనం చేసుకుని వద్దాం అని అనుకునే భక్తుల కోసం అంతా కూడా ఈ కొత్త రూల్స్ మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అవ్వాల్సిందే. లేదంటే దర్శనానికి వెళ్ళి పుణ్యంతో పాటు మీకు పనిష్మెంట్ కూడా ఉండే అవకాశం ఉంది. అవును, గతంలో కంటే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణం అయింది. ఈ విషయం అందరు కూడా ఎరకని. ఆ తర్వాత భక్తుల రద్దీ కూడా పెరిగింది. స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తుల సంఖ్య కేవలం మన రాష్ట్రం నుంచో మన జిల్లాల నుంచో కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరిగింది. లక్షల్లో భక్తులు గంటల తరబడి స్వామివారి దర్శనానికి నిరీక్షణ, ఇవన్నీ కూడా యాదాద్రిలో మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ప్రత్యేకంగా పునర్నిర్మాణమైన ఆలయం తర్వాత అక్కడ అందరినీ అబ్బురపరిచే శిల్పకళ. అసలుకి ఎవ్వరు కూడా వెళ్ళిన వాళ్ళు కనీసం ఒక ఫోటో అయినా దిగకుండా వెళ్తున్నారా అంటే దాన్ని జీరో అనే చెప్పుకోవచ్చు. అందుకనే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇప్పటికీ మేలుకుంది. హై అలర్ట్ అండ్ దాంతోపాటు కఠిన రూల్స్ కూడా ఇప్పుడు భక్తులపై విధించనుంది. సో ఈ విషయం అందరు కూడా తెలిసిందే. ఇప్పటికే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్ళే భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో వెళ్ళాలి. ప్రత్యేకంగా ఆర్జిత సేవలు కావచ్చు, హోమాలు కావచ్చు, అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకునే వాళ్ళకి ఈ రూల్ చాలా కఠినంగానే అమలు చేస్తుంది దేవాదాయ ధర్మాదాయ శాఖ. వీటితో పాటు అక్కడ గుట్టపైన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించింది. కిందే చెక్ చేసి మరి ప్లాస్టిక్ని పూర్తిగా నిర్మూలించిన తర్వాతనే, కంప్లీట్ చెక్ తర్వాతనే కొండపైకి వెళ్ళే పరిస్థితులు మనం చూస్తాం. ఈ రూల్ హ్యాస్టీస్ పెట్టినప్పుడు తిరుపతి తరహాలోనే ఉంది అని చాలా మంది భక్తులు కూడా అన్నారు. అండంతో పాటు దాన్ని కఠినంగా కూడా కొండపైన ఇవాళ అమలు చేసే పరిస్థితి యాదాద్రిలో కూడా ఉంది. సో ఈ రూల్సే కదా అని అనుకుంటున్నారు కదా. సో ఈ రూల్స్తో పాటు ఇంకొత్త రూల్ కూడా యాదాద్రిలో 2-3 రోజుల నుంచి కూడా అమలవుతుంది. అదేంటి, పార్కింగ్ విషయమే కదా, మాకు తెలుసు కదా అనుకుంటున్నారు. కానీ పార్కింగ్ సంబంధించిన రూల్ అయితే పాతదే. కానీ ఇప్పుడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడుండే శిల్పకళ మన ఫోటోల్లో రీల్స్ రూపంలో కావచ్చు, వీడియోల రూపంలో కావచ్చు, ఫొటోస్ రూపంలో తీసి దాచుకునే అలవాటు చాలా మంది భక్తులకు ఉంది. సో దాన్ని కాదని ఎవరూ అనలేరు. ఎందుకంటే స్వామివారి దర్శనానికి వచ్చిన జ్ఞాపకాలను దాచిపెట్టుకోవడం, భద్రపరచుకోవడం ఈ జనరేషన్కి చాలా అలవాటైంది. కానీ వీటితో పాటు ఇప్పుడు ఒక కొత్త సాంప్రదాయమే గుట్టపైన స్టార్ట్ అయింది. అదేంటంటే రీల్స్ చేయడం, ఇన్స్టాలలో, యూట్యూబ్లలో పర్సనల్గా పోస్ట్ చేయడం. సో ఈ సంగతి తెలిసిన తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ అక్కడ ఉండే పవిత్రతకు భంగం కలిగేటట్టు కొంతమంది చేస్తున్నారని సీరియస్ అయింది. సీరియస్ అవ్వడమే మాత్రమే కాదు, ఎక్కడికక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. నిషేధం ఇవన్నీ అని కూడా ఏర్పాటు చేసిన బోర్డులు ఇప్పుడు దర్శనానికి వెళ్ళిన భక్తులతో పాటు దర్శనం అయిపోయిన తర్వాత వచ్చే భక్తులకు కూడా కనపడేటట్టు బోర్డులే ఏర్పాటు చేసింది. అవును, దర్శనానికి వెళ్ళామా, స్వామిని దర్శనం చేసుకున్నామా, కుటుంబ సమేతంగా ఒక ఫోటో దిగి దాచుకున్నామా అంటే ఇక్కడి వరకు ఓకే. అలా కాకుండా స్వామివారి మాడవీధుల్లో కావచ్చు, స్వామివారి గాలి గోపురం వచ్చేటట్టు కావచ్చు, స్వామివారి గోపురం వచ్చేటట్టు కావచ్చు, లేదంటే కళ్యాణ మండపం వచ్చేటట్టు కావచ్చు, స్వామివారి రథం వచ్చేటట్టు కావచ్చు. సో ఇట్లా ఏదైనా కానీ వచ్చేటట్టు ఎవరైనా రీల్స్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసినా, ఇన్స్టాలో పోస్ట్ చేసినా, వాట్సాప్ దాంతో ఎవరికైనా పంచుకున్నా వాళ్ళపైన కఠిన చర్యలు తప్పవనే ఒక ఘటన కూడా నిరూపించింది. అండ్ దాంతోపాటు ఈ కఠినంగా రూల్స్ కూడా అమలు చేస్తుంది ఇప్పటి వరకు. సో అందుకనే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కుటుంబ సమేతంగా 1-2 ఫోటోలు తీసుకోవడం అయితే ఓకే. కానీ రీల్స్ చేసే వాళ్ళు మాత్రం హై అలర్ట్గా ఉండాల్సిందే. లేదంటే మీపైన కూడా కఠిన చర్యలు తప్పనే తప్పవు. సో ఇది యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పవిత్రతను కాపాడేందుకు, అక్కడుండే ప్రత్యేకతను, శిల్పకళను కాపాడేందుకు దేవాదాయ ధర్మాదాయ తీసుకున్న కొత్త రూల్. సో మనం కూడా స్వామివారిని దర్శనం చేసుకుందాం. రూల్స్కి లోబడే దర్శనాల తర్వాత ఫోటోల విషయంలో మాత్రమే అండ్ వీడియోల విషయం మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండి వచ్చేద్దాం.